సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం చేపట్టేందుకు మరో ముందడుగు పడింది. ఏపీ రాజధాని అమరావతిలో 2 ముఖ్యమైన ప్రాజెక్టులను చేపట్టేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉమ్మడి కేంద్ర సచివాలయం, అక్కడ పనిచేసే ఉద్యోగులకు గృహ సముదాయం నిర్మించాలని నిర్ణయించింది. ఈ 2 ప్రాజెక్ట్స్ ను 2787 కోట్ల రూపాయలతో చేపట్టబోతున్నారు. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కి 1458 కోట్లు, ఉద్యోగుల నివాస సముదాయానికి 1329 కోట్ల రూపాయలు వెచ్చించబోతున్నట్టుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేసిన ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసి ఉత్తర్వులు జారీ చేసిందని ఎక్స్ వేదికగా పెమ్మసాని వెల్లడించారు. ఇక ఈ ప్రాజెక్ట్స్ ను కేంద్ర ప్రజాపనుల విభాగం చేపట్టబోతోంది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 2018లోనే చంద్రబాబు సర్కార్ సిపిడబ్ల్యూసికి 22.53 ఎకరాలు కేటాయించింది. ఇక అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో 5.53 ఎకరాలు, దానికి వెలుపల 17 ఎకరాలు ఇచ్చింది. అయితే గత సర్కార్ హయాంలో పనులు స్తంభించాయి. 2024లో తిరిగి కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టుల పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. అమరావతిలో భూ కేటాయింపుల సమీక్ష కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సైతం సిపిడబ్ల్యూడికి 22.53 ఎకరాల కేటాయింపునకు మళ్లీ ఆమోదముద్ర వేసింది. అయితే గతంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాజధానిలో విడివిడిగా స్థలాలు కేటాయించగా తాజాగా వాటిని రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు అన్నింటికీ ఒకే ప్రాంగణంలోకి తెచ్చేలా ఉమ్మడి సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టబోతున్నారు. దీనిపై ఈ ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి పెమ్మసాని వీటి గురించి చర్చిస్తూ వచ్చారు. అన్ని ప్రక్రియలు పూర్తయి ఈ 2 ప్రాజెక్టులకు అవసరమైన నిధులు సమకూర్చడానికి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.